అడిగాను థ్యాంక్ యూ. అంజలి కమ్ హియర్. ఫస్ట్ ఈ ఆల్బమ్ చేయాలి అన్న థాట్ మీకు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఆల్బమ్ చేయాలన్నా లేకపోతే సాంగ్స్, యాక్టింగ్? అరౌండ్ నాకు 7 years ఉంటాయండి. సో స్కూల్లో టీచర్స్ అందరూ అడిగేవాళ్ళు మీరేమవుతారు పెద్దయ్యాక. సో అందరూ పోలీస్, డాక్టర్ అన్ని చెప్తుంటే నేను నో ఐఎమ్ బికమ్ అన్ యాక్ట్రెస్ అని చెప్పాను అనమాట. అప్పటి నుంచి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఎంకరేజ్గా అండదండగా ఉంటున్నారు, కరెక్టా? అలా చెప్పలేను, స్టార్టింగ్లో కొంచెం, తర్వాత సపోర్ట్ చేస్తున్నారు. ఇవాటికి హోస్ట్ నేను, నాకు డబ్బులు బాగానే ఇచ్చారు, మీరెందుకు నా జాబ్ డామినేషన్ చేయాలని కొంచెం అనుకుంటున్నాను, కానీ నిన్న డామినేషన్ చేయడానికి ఇండస్ట్రీలో ఎవరు సరిపోరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 3 అద్భుతమైన పాటల్ని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో అందించినటువంటి మా ప్రొడ్యూసర్ తేజ నేతల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చిన మీడియా వాళ్ళకి ఇంకా అందరికీ చాలా థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా ఉందో సాంగ్స్ మొత్తం, అపరిచితుల్లో చూసినట్టు చూంటది మీకు. 3 వేరియేషన్స్. మేడం గారి పాపం అండి, ఆవిడ అంతా కష్టపడి చేస్తే మీరు దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకోవాలా, తిడుతున్నట్టు తీసుకోవాలా? ఓకే, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తే పాపం అలానే అనిపించింది నాకు. మీరు ఆవిడ యాక్టింగ్ ఒకటే చూస్తున్నారు, ఆవిడ ఒక డే ముందు ఐసీయూ నుంచి వచ్చి మరీ యాక్టింగ్ చేశారు ఇక్కడ. ఆవిడకి చిన్న ప్రాబ్లం ఒకటి ఉంటే ప్రొడక్షన్ వాల్యూ పెరగకూడదని చెప్పి ఇక్కడికి వచ్చి మరీ చేసి వెళ్ళారు హాస్పిటల్ కూడా. మీకు అంజలి గారికి ఉన్న జర్నీ గురించి, అనుబంధం గురించి చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మీరేంటి ఇంత గొప్ప స్టేజ్ ని క్రియేట్ చేశారు, ఇంత మంచి కాంటెంట్ ఇచ్చారు, అందరూ కూడా అలా తక్కువ మాట్లాడుతున్నారు. ఓకే, సో అంజలి గారు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మీకు? సో అంజలి గారు యాక్టర్ అవ్వాలి, ఇలా స్క్రీన్ మీద కనిపించాలి అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే మీరేం చెప్పారు? మీకు కూడా ఇష్టం ఉండేది, అదే మీరేం చెప్పారు, సలహాలు ఏమి ఇచ్చారు? ఓకే, నేను అన్ని మరి 1 మార్క్ ఆన్సర్లు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ తేజ గారు, సో గుడ్ టు సీ యు, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎస్, సో ఈ 3 పాటల్లో అటు రాధగా, ఇటు పల్లెటూరి అమ్మాయిగా, అటు బీచ్ సాంగ్ లో మా హాటీగా కనిపించినటువంటి మా వెల్ డెడికేటెడ్, వెల్ ప్యాషనేట్ ఆర్ హీరోయిన్ అంజలి నందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, బికాజ్ మేము ఈవెంట్ అనుకున్నప్పుడు నో డౌట్ఫుల్గా నేను ఫస్ట్ అన్నది శ్రవంతి గారే కావాలి అని. సో బికాజ్ నేను సాంగ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంత ప్లాన్ అంతా మాకు లేకుండే స్టార్టింగ్లో. సో ఇంత చేసాం కదా, ప్లాట్ఫామ్లో చిన్నదైనా పెద్దదైనా రిలీజ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఫుల్ ప్లస్డ్గా 100కి 200% ఎఫర్ట్ పెట్టి చేయాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది. సో అలానే ఇది స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో అనుకున్నాము మేబీ ఎడిటింగ్ అయిపోయి ఉంటుంది కుమార్ గారు. సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అనుకున్నాం అందరిలాగానే సాంగ్ చేద్దాం, రిలీజ్ చేసేద్దాము అని అనుకున్నప్పుడు లేదు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా మనం అంటే లైక్ మా గోల్ ఏంటంటే ఛానల్లో నేనే యాక్ట్రెస్గా ఉండాలి అని ఏం లేదు. సో ప్రతి న్యూ కమర్స్ని యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళని, యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని, ప్యాషనేట్గా ఉన్న వాళ్ళని సో ఎంకరేజ్ చేయడానికే ఫస్ట్ లాంచ్ చేసింది SLC క్రియేషన్స్.
సో శ్రీలోకాంతర క్రియేషన్ బ్యాంగ్లూర్ నుండి. సో నా జర్నీ అంత ఈజీ కాదు, నేను వెరీ ఎమోషనల్ అయిపోతాను. నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. సాంగ్స్ అనుకున్నప్పుడు సాంగ్స్ అనేది లేదండి. ఫస్ట్ మేము మూవీ చేద్దాం అనుకున్నాము. మూవీతో వెళ్తే అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది నేను నా జర్నీలో నేర్చుకున్నది. ఒకటేసారి 10 స్టెప్ ఎక్కాలి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే అందరికీ అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ గర్ల్ అంటే ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సో బయట ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండదు. చేద్దాం అనుకున్నప్పుడు అందరూ డిమోటివేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేసుకొని లేదు నేను చేయాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చాను. సో అలా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి, చాలా మంది కోపం ఎక్కువ వచ్చేస్తుంది అంటారు, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. దానివల్ల నేను శ్రీలోకాంతర క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో ఆపర్చునిటీ రానప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. సో అది నాకు ఎప్పుడు ఉంటుంది. సో దట్స్ వై నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ యు ఆర్ ప్రూవెన్ టుడే, వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా అద్భుతంగా చేశారు నిజంగా. ఇలానే మంచి మంచి వర్క్ క్రియేట్ చేయాలి మీరు ముందు మీ ప్రొడక్షన్ ద్వారా ఆర్ఎల్స్ మీ యాక్టింగ్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఒక 2 minutes కావాలి, బికాస్ నాకు రో గురించి చెప్పాలి. ఫస్ట్ నేను అందులో ఫస్ట్